అన్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు قال رسول الله صلى الله عليه وسلم نعمتان مغبون فيهما كثير من الناس الصحة والفراغ. అల్లాహ్ యొక్క మహదానుగ్రహాలైనటువంటి రెండు అనుగ్రహాల పట్ల ప్రజలు ఏమరుపాటుకు గురై ఉన్నారు. ఒకటి ఆరోగ్యం, రెండు తీరిక సమయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కసీరుం మినన్నాస్, చాలా మంది ప్రజలు నష్టంలో పడి ఉన్నారు ఈ రెండు అనుగ్రహాల పట్ల అని చెప్పారు. మరి ఈ రెండు అనుగ్రహాల పట్ల ఆ నష్టం ఏంటి, ఆ నష్టం నుండి మనం ఎలా బయటపడాలి, ఈ విషయాలు ప్రతి ఒక్కరము కూడా తెలుసుకొని ఆచరించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా 94వ సూర 7-8 ఆయతులు అల్లాహ్ తాలా అన్నాడు, ఫైదా ఫరగ్త ఫన్సబ్ వ ఇలా రబ్బిక ఫర్గబ్. ఓ ప్రవక్త, నీకు తీరిక సమయం లభించినప్పుడు కఠోరమైనటువంటి ఆరాధనలో నిమగ్నుడమైపో, పూర్తి నీ ప్రభు వైపునకి నీ మనసంతా లగ్నం చేసేయని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. అలాగే సోదరులారా, నిజమైనటువంటి అదృష్టవంతుడంటే ఎవరు? చాలామంది అనుకుంటారు అతనికి ఒక బంగళా ఉంది, కారు ఉంది, డబ్బు ఉంది, ఫ్లాట్స్ ఉన్నాయి, ఏం కావాలి ఇంక అతనికి అని మీరు అనుకుంటారు. కానీ అతను సాయంత్రం ఇంటికి వెళితే తృప్తిగా భోంచేయలేనటువంటి పరిస్థితి. కోరిన ఆహార పదార్థాలన్నీ కళ్ళ ముందర ఉన్నప్పటికీ కూడా తినలేడు. ఎందుకు? ఒంటి నిండా అనేక రోగాలు వచ్చేసి ఉంటాయి. నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అది తింటే అరగదు, ఇది తింటే అరగదు, ఇది తింటే జబ్బు ఎక్కువైపోతుంది అన్నటువంటి ఎన్నో ఆంక్షలు ఉంటాయి అతనికి. కోరుకున్నది తినలేడు. ఎలా అదృష్టవంతుడైతాడు? సోదరులారా, అదృష్టవంతుడంటే ఎవరు తెలుసా? మంచి ఆరోగ్యం ఉన్నవాడు అదృష్టవంతుడు. కావున ఆరోగ్యం అనేది అల్లాహ్ యొక్క మహదానుగ్రహం సోదరులారా. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసులను పరీక్ష నిమిత్తము చాలా మందికి జబ్బులను ఇస్తూ ఉంటాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆ జబ్బుల ద్వారా దాసుడికి మేలు, లాభం ఉంది. ఆ జబ్బుల ద్వారా అతని పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు రెట్టింపైపోతాయి. సోదరులారా, సహీ ముస్లిం హదీసు జాబిర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ము సాయిబ్ దగ్గరికి పరామర్శించడానికని వెళ్ళారు. ఆమె మూలుగుతూ ఉందన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఉమ్ము సాయిబ్, ఏమైంది నీకు, ఎందుకు ఇంతగా మూలుగుతున్నావన్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, దీని పాడుగాను నాకు జ్వరం వచ్చింది అని చెప్పింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జ్వరాన్ని తిట్టకండి. ఏ విధంగా కుంపటి ఇనుముకు పట్టిన తుప్పును వదలగొడుతుందో ఆ విధంగా ఒక ముస్లిం యొక్క పాపాలను జ్వరం ప్రక్షాళనం చేస్తుంది. కాబట్టి మీరు జ్వరాన్ని తిట్టకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున అల్లాహ్ తరపు నుండి ఏవైనా జబ్బులు వచ్చాయనంటే గనక అవి మన పాపాలను తుడిపేయటానికి, మన పుణ్యాలను రెట్టింపు చేయటానికి వస్తాయి. వాటి ద్వారా అల్హమ్దులిల్లాహ్ మనకు లాభం ఉంది, మేలు ఉంది. అయితే అల్లాహ్ ఇచ్చినటువంటి జబ్బులు అవి మన ప్రమేయం లేకుండా వస్తాయి, అవి సర్వసాధారణం. కానీ మానవుడు కావాలని కొని తెచ్చుకునే జబ్బులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే సారాయి నిషేధం. కానీ సారాయి త్రాగి గుండె జబ్బులు తెచ్చుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సారాయి త్రాగి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సారాయి త్రాగి కిడ్నీలను కోల్పోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. సారాయి తాగి తన శరీరాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అలాగే బీడీలు, తంబాకు, కైని, గుట్క లాంటి యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి తన యొక్క గుండెను, తమ యొక్క కిడ్నీలను, తమ యొక్క కాలేయాన్ని నాశనం చేసుకొని తమకు తాము ఆత్మహత్యకు పాల్పడే విధంగా చేసుకొని ప్రాణం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే
చాలామంది వేగంగా వాహనాలు నడిపి అతి వేగంతో ప్రాణాలు తీసుకొని కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ జబ్బులనైతే మనకిచ్చాడు వాటి ద్వారా మనకు లాభం ఉంది, మేలుంది, పుణ్యాలున్నాయి, పాపాలు క్షమించబడతాయి. ఇది ఒక ఎత్తు. కానీ కావాలని మనిషి ఇలాంటి దురలవాట్లకు పాల్పడి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. చిల్లర చేష్టలతో అతి వేగంగా వెళ్ళిపోయి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మంచాన పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కావున ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది ఈరోజు గడ్డాలు పెంచి సిగరెట్లు తాగుతున్నారు. ఎంతోమంది ఈరోజు గడ్డాలు టోపీలు పెట్టుకొని గుట్కాలు నములుతున్నారు. ఎంతోమంది గడ్డాలు టోపీలు పెట్టుకొని సారాయి త్రాగేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి యొక్క చెడు అలవాట్లు మానుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. షేక్ అల్ మునాజిద్, ఈయన సౌదీ ముఫ్తీ, ఈయన ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఒక వ్యక్తి, ఒక కుర్రాడు వేగంగా బైక్ నడిపాడు, బైక్ నడిపి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇది విధిరాత అనుకోవాలా, మరి ఏంటి అని అన్నప్పుడు ఆయన అన్నారు, ఇది ఆత్మహత్య కిందకు వస్తుంది అని చెప్పారు. జాగ్రత్త అనేది ఆరోగ్యం పట్ల చాలా అవసరం. కాలు చెయ్యి ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నా కాలు చెయ్యి మనకి తిరిగి వెనక్కి రాదు. కావున సోదరులారా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే సోదరులారా, ఆరోగ్యం అనేది ఎంతటి మహదానుగ్రహం అంటే, ఎవరికైతే కళ్ళు లేవో వారిని అడగండి, కళ్ళ విలువ తెలుస్తుంది. ఎవరికైతే కాళ్ళు లేవో వారిని అడగండి, కాళ్ళ విలువ తెలుస్తుంది. అందుకోసమే ఇమాం సాదీ రహ్మతుల్లాహి అలైహి వారు ఒక నికాకు ఆయనకి ఆహ్వానం వచ్చింది. నికా కోసమని బయలుదేరారు. మంచి బట్టలు వేసుకున్నారు. సరిగా చెప్పులు లేవు ఆయనకి, తెగిపోయిన చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. దారిలో వెళ్తూ వెళ్తూ ఆయన అనుకుంటున్నారు, మంచి బట్టలు అయితే నాకు లభించాయి కానీ సరిగా చెప్పులు లేవు అని ఒక విధమైనటువంటి ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. కాసేపు కొంత దూరం వెళ్ళగానే అసలు కాళ్ళే లేక రోడ్డు మీద పాక్కుంటూ వస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆయన చూశారు. చూసి వెంటనే కన్నీళ్లు కార్చి ఏడ్చి అల్లాతో అక్కడే సజ్దా చేశారు రోడ్డు మీద. అల్లా, నేను చెప్పులు లేవని బాధపడుతున్నాను, ఆ వ్యక్తికి అసలు కాళ్ళే లేవని చెప్పేసి అల్లా యొక్క అనుగ్రహం గుర్తుకొచ్చి ఆయన సజ్దా చేశారు అక్కడే. కావున సోదరులారా, కళ్ళు లేని వాడిని చూసినప్పుడు కళ్ళు మనకున్నాయి, అల్లా ఇచ్చిన అనుగ్రహం అని అల్లాహకు కృతజ్ఞత తెలపాలి. అనారోగ్యం పాలైనటువంటి వారిని చూసినప్పుడు మనము గుణపాఠం గ్రహించి మనకు మంచి ఆరోగ్యం లభించిందని అల్లాహకు కృతజ్ఞత తెలుపుకోవాలి. చూడండి, ఒక డయాలసిస్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. వారానికి 3 లేదా 4 సెషన్లలో అతనికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. మంచి ప్రైవేట్ హాస్పిటల్ అయితే కనుక 40 నుంచి 50 వేలు ఖర్చు వస్తుంది ఒక నెలకి. దేనికి? మీ శరీరంలో రక్తం ఫిల్టర్ చేయటానికి. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ 2 కిడ్నీలను ఇచ్చాడు. ₹1 ఖర్చు లేకుండా మనకు తెలియకుండానే మన శరీరంలోనే కిడ్నీలు మన రక్తాన్ని ఫిల్టర్ చేసి మంచి రక్తంగా మార్చి మన శరీరానికి సరఫరా చేస్తుంది. మరి ఈ లెక్కన మనం 70-80 ఏళ్ళు బతికితే నెలకు 50,000 లెక్కన అల్లాహకు ఎంత కట్టాలో ఒకసారి ఆలోచించండి. అంతటి మహదానుగ్రహమైనటువంటి విశేషాలు, ప్రత్యేకతలు మన శరీరంలో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అలాంటి వాటిని బీడీలు తాగి, సిగరెట్లు తాగి నాశనం చేసుకుని మనంతటా మనం పాడు చేసుకుంటే ఇది ముమ్మాటికి అతి ఘోరమైనటువంటి పాపం. అందుకే అల్లాహ్ తఆలా ఏమన్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియచేశాడు. కావున అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యం ఒక గొప్ప మహదానుగ్రహం. దీన్ని మన చేజేతులారా మనము పాడు చేసుకోకూడదు సోదరులారా. తారిక్ అల్ తబ్రీ అనే కితాబులో ఖలీఫా హారూన్ రషీద్ ఇబ్నే సమ్మాక్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక వృత్తాంతాన్ని రాయటం జరిగింది. అదేమిటంటే, ఖలీఫా హారూన్ రషీద్ దర్బార్లో ఉన్నారు. ఆయన గ్లాసు మంచినీళ్లు తెమ్మని ఆదేశించారు.
ఆ మంచినీళ్ళు ఆయన తెప్పించుకొని తాగుతున్నప్పుడు ఇబ్నే సమ్మాకు ఏమన్నారంటే, ఖలీఫా గారు ఒక్క నిమిషం ఆగండి, మీ చేతిలో ఉన్నటువంటి ఈ గ్లాసు నీళ్లు ఒక్కసారి ఆలోచించండి, మీకు తాగటానికి నీళ్ళే లేవు, ఆ గ్లాసు నీళ్లు తప్ప ఇంకెక్కడ మీకు నీరు అనేదే లభించదు, అలాంటప్పుడు మీరు ఆ గ్లాసు నీళ్ళను ఎంత పెట్టి కొంటారు అని అడిగారు. అప్పుడు ఖలీఫా హారూన్ రషీద్ అన్నారు, నేను వీటన్నింటికంటే కూడా, నా రాజ్యం కంటే కూడా నా ప్రాణం కాపాడుకోవటం ముఖ్యం కాబట్టి ఈ గ్లాసు నీళ్లను నా సగ రాజ్యమైన అమ్మేసైనా సరే నేను ఈ గ్లాసు నీళ్లను కొంటానని అన్నారు. ఇప్పుడు తాగండి అన్నారు. తాగారు. తాగిన తర్వాత ఒక్క నిమిషం ఆగండి అన్నారు. మళ్ళీ చెప్పండి అన్నారు. ఈ గ్లాసు నీళ్ళు ఏవైతే మీరు తాగారో అవి మూత్రం రూపంలో గనక మీకు రాకుండా బంద్ అయిపోతే, ఆ మూత్రం బయటికి రావటానికి మీరు వైద్యం చేయించుకోవడానికి ఎంత ఖర్చు చేస్తారు అని చెప్పగానే సగ రాజ్యమైన రాసించేసి నేను వైద్యం చేయించుకుంటానన్నారు. అప్పుడు అన్నారు ఇబ్నే సమ్మాక్, చూడండి ఖలీఫా, ఒక గ్లాసు నీళ్లు త్రాగాలన్నా ఇది అల్లా యొక్క అనుగ్రహం లేనిదే మనకు లభించదు. శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటికి వెళ్ళాలన్నా కూడా అల్లా అనుగ్రహం లేనిదే సాధ్యపడదు. మరి అలాంటిది ఈ రాజ్యం పైన మీకు గర్వం దేనికి అని చెప్పేశానన్నారు. సోదరులారా, చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సూర్య ముల్కులు అల్లా సుబ్హానహు తఆలా చివరి ఆయతలో ఇదే అంటున్నాడు, ఒకవేళ భూమిలో ఉన్న నీరంతా అల్లా తాలా ఇంకింప చేస్తే మీరు నీరు ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు అంటున్నాడు అల్లా తాలా. కావున సోదరులారా, మన బాడీ ఏదైతే ఉందో ఎంత అమోఘం తెలుసా? మీరు థమ్సప్ తాగుతారు, థమ్సప్ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది డ్రింక్ అది, కానీ మీరు మూత్రం పోసేటప్పుడు తెల్లగా అయిపోతుంది సోదరులారా. కలర్ లోపల డివైడ్ చేసేటువంటి మిషన్ ఉంది లోపల. ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో మొత్తం అంతా కూడా లోపల జీవ ప్రక్రియ ఏదైతే ఉందో, జీర్ణ వ్యవస్థ ఒక మిషన్. అల్హమ్దులిల్లా, ఇంతటి అనుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు పెట్టాడు. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన చేజేతులారా దీన్ని మనం పాడు చేసుకోకూడదు. అందుకోసమే ఖలీఫా హారూన్ రషీద్ ఈ యొక్క న్యామత్ గుర్తు తెచ్చుకున్నాడు. అల్హమ్దులిల్లా. అందుకోసమే చూడండి, చాలామంది ధనవంతులు ఉంటారండి, లేదేం లేదు, వాళ్ళు రోజు మటన్ కొనగలరు, రోజు వాళ్ళు కోరింది తినగలరు, కానీ తినకూడదు, ఎందుకంటే జబ్బులు ఉన్నాయి, తినలేరు. ఆస్తిని చూసుకొని మురిసిపోవడమే తప్ప కోరింది తినలేరు. అలాగే మరికొంతమంది ఈరోజు తిన్నది తాగింది అరక్క టాబ్లెట్ వేసుకుంటే కానీ బాత్రూమ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ అల్లా యొక్క అనుగ్రహాలు. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహుల్ జామే 1077 హదీసు, ఇమాం అల్బానీ రహమతుల్లాహి గారు సహీ అన్నారు. ఈ 5 విషయాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 విషయాలను తెలియజేశారు. ఈ 5 విషయాలు దాపురించక ముందే ఈ 5 విషయాల యొక్క అనుగ్రహాలను గుర్తించండి అని చెప్పారు. సోదరులారా, ఏకతానిం ఖమ్సన్ ఖబల ఖమ్సిన్, ఈ 5 విషయాలు రాకముందే 5 విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించండి. అదేమిటంటే, షబాబక కబల హరమిక్, వృద్ధాప్యం రాకముందే యవ్వనానికి ఉన్న విలువను గుర్తించండి. వసిహతక కబల సకమిక్, మరియు అనారోగ్యం పాలు కాకముందే ఆరోగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వగినాక కబల ఫకరిక్, మరియు పేదరికం రాకముందే ధనాన్ని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. వఫరాగక కబల సొగలిక్, మరియు మీరు పనిలో నిమగ్నం అవ్వకముందే తీరిక సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వహయాతక కబల మౌతిక్, మరియు మీకు చావు రాకముందే మీ జీవితాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున అల్లాహ్ కోసం మీరు ఏది చేయాలన్నా మీకు ఆరోగ్యం మంచిగున్నప్పుడే మీరు చేయగలుగుతారు. మీ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మీరేమీ చేయలేరు సోదరులారా. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో అప్పుడు మస్జిద్కు రాడు, నమాజు చెయ్యడు, ఉపవాసాలు ఉండడు, స్తోమత పెట్టుకొని జకాత్ ఇవ్వడు,
స్తోమత పెట్టుకొని హజ్జు చెయ్యడు, ఖురాన్ చదవడు, హదీసు చదవడు, బంధువులను పట్టించుకోడు, పేదవాళ్ళకి సహాయం చేయడు, తల్లిదండ్రుల సేవ చేయడు, ఏది పట్టించుకుంటాడు ఇవన్నీ ఎప్పుడైతే ఒక పెద్ద జబ్బు వచ్చి మంచానికి అంకితం అయిపోతాడో అప్పుడు మస్జిద్ గుర్తుకొస్తుంది. కానీ అప్పుడు మస్జిద్కి వెళ్ళలేడు. అప్పుడు నమాజ్ చేయాలనిపిస్తుంది, కానీ నడుము లొంగవు, మోకాళ్ళు పనిచేయవు, రుకు చేయలేడు, సజ్దా చేయలేడు. ఖురాన్ చదవాలనిపిస్తుంది, కళ్ళు సరిగా కనిపించవు. హజ్జు చేయాలనుకుంటాడు, కానీ వెళ్ళలేడు, సహకరించదు. ఒక్క వయస్సు దాటిపోయాక మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండదు సోదరులారా. కావున యవ్వనంలో ఉన్నప్పుడే, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆరాధనలు చేయాలి, సత్కర్మలు చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి. ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత మీరు పుణ్యకార్యాలు చేయాలనుకున్నా మీరు చేసే వీలు ఉండదు, అవకాశం ఉండదు సోదరులారా. కావున ఆరోగ్యానికి ఉన్నటువంటి విలువను మనము గుర్తించాలి. అలాగే సోదరులారా, 7 అదృష్టవంతుల్లో తీర్పు దినం రోజున అల్లా యొక్క అర్ష్ సింహాసనం నీడ తప్ప ఇంకే నీడ ఉండదు. ఆ రోజుల్లో ఒక మహా అదృష్టవంతుడు ఎవడనంటే అల్లా యొక్క సింహాసనపు కారుణ్యపు నీడలో అతనికి చోటు లభిస్తుంది. అతను ఎవరంటే యవ్వనస్తుడు. యవ్వనంలో ఉన్నప్పుడు అల్లా ఆరాధనలో గడిపినవాడు, అంటే మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు అల్లా ఆరాధనలో గడిపినవాడు. అలాగే సోదరులారా, తిర్మిజీ 2516 ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అబ్బాయి, నీవు అల్లాను జాగ్రత్తగా చూసుకో, అల్లా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పారు. ఈ హదీస్కు ఇమాం ఇబ్నే రజబ్ రహ్మతుల్లాహి గారు జామిఉల్ ఉలూమ్ వల్ హుకుమ్ 1/186లో ఈ హదీసును చాలా సుదీర్ఘంగా వివరించారు. ఆయన ఏం చెప్పారనంటే, ఎప్పుడైతే నీకు యవ్వనంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు యవ్వనంలో ఉంటావో, ఎప్పుడైతే నీకు ఆరోగ్యం బాగుంటుందో, ఎప్పుడైతే నీలో పుష్టిగా బలం ఉంటుందో, అప్పుడు నువ్వు అల్లా ఆరాధనలో గడిపావంటే, అల్లా చెప్పినట్లు నువ్వు విన్నావంటే, అల్లాకు విధేయత నువ్వు చూపావంటే గనక రేపు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా నీకు శక్తిని ప్రసాదిస్తాడు, ఒకరి మీద ఆధారపడకుండా చేస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, నీ కంటి చూపును బాగు చేస్తాడు, నీ వినికిడిని బాగు చేస్తాడు, నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు గనక యవ్వనంలో అల్లాను పట్టించుకోలేదనుకో, నువ్వు ముసలుడైన తర్వాత అల్లా నిన్ను పట్టించుకోడు. కాబట్టి నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను పట్టించుకో, అల్లాకు నువ్వు ఏ కార్యాలు నిర్వర్తించాలో ఆ కార్యాలని నిర్వర్తించు. నీవు ముసలుడైపోయిన తర్వాత నిన్ను బాగా చూసుకునే బాధ్యత అల్లాది అని చెప్పారు ఆయన. అలాగే సలఫుల్లోని ఒక పండితులు, చాలా వృద్ధుడు, ఇంటి నుండి బయటకు వచ్చి నీలుగుతూ హుషారుగా ఆయన బయటకు వచ్చాడు ఒక ఉదయం పూట. వాళ్ళు అడిగారు, ఇంత ముసలితనంలో కూడా మీరు ఎలా ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారనంటే, నా యవ్వనమంతా నేను అల్లా కోసం ఖర్చు పెట్టాను అన్నారు ఆయన. అందుకు అల్లా తాలా నాకు ఇంత పుష్టిగా ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. మరొక వృత్తాంతాన్ని తెలిపారు. అదేమిటంటే, ఒక వృద్ధుడు దారిలో ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు, పైసలు అడుక్కుంటూ ఉన్నాడు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళు చీదరిస్తున్నారు, తిడుతున్నారు, అతన్ని దారికి అడ్డంగా ఉన్నాడని అసహ్యించుకుంటున్నారు. సలఫుల్లో ఒక పండితులు అన్నారు, ఈ వ్యక్తి తన యవ్వనాన్నంతా ప్రాపంచిక సుఖ భోగాల కోసం ఖర్చు పెట్టాడు, అల్లాను మర్చిపోయాడు. ఇప్పుడు అల్లా ఇతను ముసలితనంలో అల్లా ఇతను మర్చిపోయాడు. కావున సోదరులారా, యవ్వనం విలువైనది, ఆరోగ్యం ఉన్న స్థితి చాలా విలువైనది. అప్పుడు నమాజుకు రాకుండా, అప్పుడు మస్జిద్కు రాకుండా, ముసలుడైపోయిన తర్వాత, ఆరోగ్యం కృషించిపోయిన తర్వాత నీకు మస్జిద్ గుర్తొచ్చింది, నమాజు గుర్తొచ్చింది, కానీ అప్పుడు సరిగా చేయలేకపోతున్నాం. కావున ఏదైతే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడో,
దాని యొక్క విలువ ఎంతదో మనం గుర్తించాలి. నమాజు నిలబడి చదవడం మరియు కూర్చొని చదవడం ఈ రెండు ఒకటి కాదు. అలాగే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సదాచరణ చేసేటటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగలేక వంగి వంగక సజదా చేసి చేయలేక చేసే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఒకటి కాదు. కానీ యవ్వనంలో బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతను సదాచరణ చేసి ఉంటే గనక అతని ప్రతిఫలం ఏమిటంటే సోదరులారా, షర్హు సున్నా అనస్ రదియల్లాహు అన్హు మరియు అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉత్తమంగా సదాచరణ చేసే ఒక దాసుడు అనారోగ్యం పాలైపోయి మంచాన పడితే అప్పుడు అతను సరిగా ఆరాధన చేయలేకపోతే అల్లా దైవదూతలతో ఆదేశిస్తాడు, అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కర్మలు చేసేవాడో ఇప్పుడు కూడా అదే కర్మలు చెయ్యండి, అదే కర్మలు చేసినట్టు రాయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలకు ఆదేశిస్తాడు. అర్థమైందా హదీసు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా నమాజ్ చదివేవాడు, రోజాలు పాటించేవాడు, ఖురాన్ చదివేవాడు, జిక్రు చేసేవాడు, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఏం చేయలేకపోతున్నాడు సరిగా. అప్పుడు అల్లా అంటాడు, ఆరోగ్యం బాగున్నప్పుడు ఇతను సదాచరణ బాగా చేశాడు కదా, ఆ ప్రతిఫలమే ఇప్పుడు కూడా రాయండి అని అల్లా తాలా అంటాడు. ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేటటువంటి ఆరాధనల యొక్క ప్రతిఫలం సోదరులారా. కావున అన్నీ కృషించిపోయిన తర్వాత చేయడం కాదు, అన్నీ బాగున్నప్పుడు చేయాలి. అలాగే సోదరులారా, ఆరోగ్యం కొరకు మనము తప్పనిసరిగా చేయాల్సినటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే నల్ల జీలకర్ర, అస్వద్ గింజలు, కలోంజి గింజలు అంటారు కదా, మరణం తప్ప వీటిలో ప్రతిదానికి షిఫా ఉందని చెప్పారు. తేనెలో షిఫా ఉందని చెప్పారు. వీటిని మనం ఒక ముస్లిములుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఒక వైద్య విధానాన్ని నేర్పారు కాబట్టి వాటిని పాటించాలి. మనము సంచులు మాతలైనా మింగుతామే కానీ ప్రవక్త చెప్పిన గింజలు పరగడపన 4 తినడానికి మనము జాగ్రత్త వహించాం. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే సోదరులారా, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అల్లాహ్తో మనం దువా చేసుకోవాలి. కావున ఉదయం సాయంత్రం దువాలు చాలా ఉన్నాయి. అల్లాహుమ్మ ఆఫిని ఫీ బదని, అల్లాహుమ్మ ఆఫిని ఫీ సమ'i, అల్లాహుమ్మ ఆఫిని ఫీ బసరి, లా ఇలాహ ఇల్లా అంత. అల్లా, నా శరీరంలో స్వస్థతను ప్రసాదించు, నా చూపులో స్వస్థతను ప్రసాదించు, నా వినికిడిలో స్వస్థతను ప్రసాదించు, నువ్వు తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. అల్లాహుమ్మ ఇన్ని ఔదు బిక మినల్ కుఫ్రి వల్ ఫక్రి వా ఔదు బిక మిన్ అదాబిల్ కబర్. అల్లా, మరియు నన్ను తిరస్కారం నుండి, మరియు నన్ను పేదరికం నుండి, మరియు నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు ప్రభు, నువ్వు తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ఈ దువా ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవాలి. అల్లాహుమ్మ ఇన్ని అస్సలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫి దునియా వల్ ఆఖిరా, అల్లాహుమ్మ ఇన్ని అస్సలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫి దీని వ దునియాయ వ అహ్లి వ మాలి, అల్లాహుమ్మ అస్తుర్ ఔరాతి వ ఆమిన్ రవాతి, అల్లాహుమ్మ ఫద్ని మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫి వ అన్ యమీని వ అన్ షిమాలి వ మిన్ ఫౌకి వ అఊదు బి అజ్మతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తి. ఎంత అర్థం ఉన్న దువా తెలుసా ఇది? సుబ్హానల్లాహ్, చాలా గొప్ప పరమార్థం ఉన్నటువంటి దువా ఇది. అల్లా, నా కుటుంబంలో క్షేమాన్ని ఉంచు, నా ఆరోగ్యంలో క్షేమాన్ని ఉంచు, నేను తినే దాంట్లో నాకు క్షేమాన్ని ఉంచు. ఎన్ని అర్థాలు ఉన్నాయి! నా పై నుంచి, నా కింద నుంచి, నేను భూమిలో కూరుకుపోవటాన్ని నుంచి, కీడుల నుంచి నన్ను కాపాడు. చాలా గొప్ప పరమార్థం ఉన్నటువంటి దువా ఇది. ఈ దువాలు ఉదయం సాయంత్రం మనం తప్పనిసరిగా చదివి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. రెండోది వల్ ఫరాగ్, తీరిక సమయం. ఈ తీరిక సమయం గురించి అల్లాహ్ తాలా ఏమన్నాడు? ఫఇదా ఫరగ్త ఫన్సబ్ వ ఇలా రబ్బిక ఫర్గబ్. ఓ ప్రవక్త, నీకు తీరిక సమయం లభించినప్పుడు కఠోరమైన ఆరాధనలో లీనుడివైపో, నిమగ్నమైపో, నీ ప్రభు వైపునకే మనస్సు లగ్నం చెయ్యి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పగలంతా అనేక వ్యాపకాలు ఉంటాయి. దావా పనులు, తీర్పులు చేయటము, ప్రజలకు సందేశం, ఎన్నో పనులు ఉంటాయని. రాత్రి సమయం నిద్రపోయే సమయం.
ఆ నిద్రపోయే సమయాన్ని కూడా సగం కట్ చేసి అల్లాహ్ కోసం ఇచ్చేశాడు ఆయన. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాదాలు వాచిపోతున్నప్పటికీ ఆయన నమాజ్ చదివేవారు. ఆయన తప్పులు, ఆయన పాపాలు క్షమించబడినప్పటికీ ఆయన నమాజ్ చదివేవారు. కావున తీరిక సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తాలా ఏమన్నాడు? ఆరాధనలో గడపమన్నాడు. మనం ఏం చేస్తాం? తీరిక సమయం లభించిందంటే గనక ఏ పార్కులకో లేకపోతే అక్కడికో ఇక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తీరిక సమయం లభించినప్పుడు నమాజ్ చదవచ్చు, ఖురాన్ చదవచ్చు, జిక్ర్ చేసుకోవచ్చు, సీరత్ చదవచ్చు. ఆరాధనలో మనం గడపాలి. ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిపారంటే అది ఒక్క ప్రవక్తకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది సోదరులారా. అలాగే తిర్మిజీ హదీస్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి ఆదాము కుమారుడు అల్లాహ్ యొక్క దర్బారులో ఖయామత్ రోజున ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే అడుగు కూడా కదపలేడు అని చెప్పారు. ఒకటోది, నీ యొక్క జీవితాన్ని ఎలా గడిపావు? రెండోది, నీ యవ్వనాన్ని ఏ కార్యాల్లో వినియోగించావు? మరియు డబ్బు ఎలా సంపాదించావు? మరియు డబ్బు ఎలా ఖర్చు పెట్టావు? నీకు తెలిసిన జ్ఞానం పైన ఎంతగా ఆచరించావు? ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కావున ఇందులో ముఖ్యంగా నీ జీవితాన్ని ఏ కార్యాల్లో గడిపావు అన్న ప్రశ్నకు మనలో అందరూ జవాబు చెప్పాలి. నీ యవ్వనాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు ఏ కార్యాల్లో నువ్వు జీవితం గడిపావన్న ప్రశ్నకు మనలో అందరూ జవాబు చెప్పాలి. కావున సమయం అనేది చాలా విలువైంది. ఏదో ఉత్తిగా మన ఇష్టానుసారం మనం జీవితం గడిపేస్తే రేపు ఖయామత్ రోజున అల్లాహ్ దగ్గర మనం పట్టుబడతాము. అలాగే సోదరులారా, ఈనాడు మనము విలువ తెలియనటువంటి వారు, సమయం యొక్క విలువ తెలియనటువంటి వారు సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారంటే సోదరులారా, బయట అనేక పని పాట లేనటువంటి కార్యాలలో తమ సమయాన్ని అంతా నాశనం చేస్తున్నారు. ప్రజల్లో కొందరు ఉన్నారు. ఎలాంటి వారనంటే వారు తమ సమయాన్ని నాశనం చేసుకుంటారు, వృధా చేసుకుంటారు, ఇతరుల సమయాన్ని కూడా వృధా చేస్తారు. ఇదిగో వస్తా 10 నిమిషాలు అంటాడు, 2 గంటలైనా రాడు. ఇదిగో వస్తానని అంటాడు, మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ కూడా రాడు. అలాంటి వారు మునాఫికులు అవుతారు. మాట అంటే మాటే, కరెక్ట్ సమయానికి రావాలి. నీ సమయాన్ని ఎలాగూ నువ్వు వృధా చేసుకుంటున్నావు, ఇతరుల సమయాన్ని కూడా వృధా చేయటము ఇది ఘోరమైనటువంటి పాపం సోదరులారా. అలాగే తీరిక సమయాన్ని వృధా చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ కోసం సమయం తీయడం అనేది, అల్లాహ్ ఆరాధనలో సమయం గడపడం అనేది ఎంత విలువైనదో చెబుతా వినండి. సర్వసాధారణంగా ఫజర్ నమాజు అయిన వెంటనే ఏ టీ షాప్కో వెళ్ళిపోతాం, టీలు కాఫీలు తాగడానికి కూర్చుంటాం. దాదాపు టిఫిన్ సమయం 8-8:30 అయ్యేంత వరకు అక్కడే కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఏమన్నా లాభం ఉందా? పైసా అన్న లాభం ఉందా? ఏమైనా పుణ్యం వస్తుందా దానివల్ల? అదే ఫజర్ నమాజు అయిపోయిన తర్వాత ఎక్కడైతే నువ్వు ఫజర్ నమాజు చదువుకున్నావో అదే స్థలంలో కూర్చొని జికర్ చేసుకుంటూ, తస్బీహ్ చదువుకుంటూ ఇష్రాకు వక్తు వరకు, అంటే కేవలం ఒక అర్ధగంట సమయం తీసి నువ్వు తస్బీహ్ జికర్ చేసుకుంటూ ఉంటే గనక ఇష్రాకు వక్తు అయిన తర్వాత 2 రకాతులు నమాజ్ చదువుకుంటే హజ్ ఉమ్రా చేసినంత పుణ్యం నీకు లభిస్తుంది. మనము 5 గంటలకు ఫజర్ నమాజ్ అయిపోతుందంటే 8-8:30 వరకు మనము టీ షాపుల దగ్గర దాదాపు 3-3:30 గంట టైం వేస్ట్ చేస్తున్నాము. కనీసం పుణ్యము, ఒక్క పుణ్యం కూడా మనకు రావట్లేదు. కేవలం అర్ధగంట సేపు మనము మజీదులో కూర్చొని తస్బీహ్ చదువుకుంటూ కనుక 2 రకాతులు నమాజ్ చేస్తే హజ్ ఉమ్రా చేసినంత పుణ్యాన్ని అల్లాహ్ తాలా ఇస్తానంటున్నాడు. ఇది అల్లాహ్ మార్గంలో నువ్వు సమయం తీస్తే దాని యొక్క పుణ్యం. 1 గంట సమయం మార్కెట్లోనూ పోతుంది, ఫోన్ చూసుకుంటా పోతుంది,
ఎలా అయినా పోతుంది. అదే గంట నువ్వు అల్లాహ్ కోసం ఖర్చు పెడితే అది పరలోకానికి ఉపయోగపడుతుంది. కావున సోదరులారా, సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఈరోజు చాయ్ కాఫీల దగ్గర సమయాన్ని వృధా చేస్తున్నారు, మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు, సినిమాలు సీరియళ్ళు చూసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాగే టైంపాస్ కోసమని అలా బజార్లలో తిరిగేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి, మీరు టైంపాస్ కోసం వచ్చారా ఈ లోకానికి? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను పుట్టించిందే నన్ను ఆరాధించడానికి, అందు నిమిత్తమే నేను భూలోకానికి పంపానని అల్లాహ్ తాలా చెప్పాడు కదా. టైంపాస్ చేయడానికి నువ్వు వచ్చింది భూలోకానికి కాదు. కావున మనము ఈ సమయాన్ని మనము వృధా చేయకూడదు. యువకుల్లారా, శైతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడు. ఫలా తగుర్రన్నకుముల్ హయాత దునియా, వాడి ఈ ప్రాపంచిక భోగలాలసాలలో మిమ్మల్ని ముంచి మోసం చేస్తున్నాడు. ఆన్లైన్ ఫోన్లో గేమ్లు ఆడుతూ మీరు మునిగిపోయారు. మీ పుట్టుక యొక్క పరమార్థాన్ని మీరు మర్చిపోయారు. అల్లాహ్ను ఆరాధించాలన్నటువంటి విషయమే మీ మధ్యలో నుంచి వెళ్ళిపోయేలా చేశాడు శైతాను. సినిమాలు, షికార్లు, గేమ్స్, ఫోన్లు, రీల్స్, ఈ పిచ్చిలో పడిపోయి మీ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నారు మీరు. జాగ్రత్త, రేపంటూ మీది కాదు. తీర్పు దినం రోజున అల్లాహ్ దర్బారులో మీరు చేతులు కట్టుకొని నిలబడాలి. ఆ రోజున మీరు గడిపిన జీవితం గురించి, మీ యవ్వనం గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ సమయం గురించి, ప్రతి దాని గురించి మీరు అల్లాహ్ దగ్గర లెక్క చెప్పుకోవాలి. కావున జాగ్రత్త. సమయాన్ని వృధా చేస్తే తీర్పు దినం రోజున దాని యొక్క పర్యావసానం అతి భయంకరంగా ఉంటుంది సోదరులారా. చాలామంది అదే అంటూ ఉంటారు. నమాజ్కి రాలేదేంటంటే సమయం లేదని అంటారు. ఉపవాసం ఎందుకు ఉండలేదంటే నాకు తీరిక లేదని చెప్పేసి అని అంటారు. ఖురాన్ చదివావా అని అంటే ఖురాన్ చదివే టైం నా దగ్గర అట్టు ఉందండి. నా దగ్గర ఎక్కడుంది? వ్యాపారానికి టైం సరిపోవడం లేదు, షాపులోనే టైం అంతా అయిపోతుందని చెప్పేసి అని అంటూ ఉంటారు సోదరులారా. సోదరులారా, వాస్తవానికి మన వద్ద టైం లేదా? చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి లేదు. టైం లేక కాదు, చిత్తశుద్ధి లేదు. సోదరులారా, జుహద్ ఇబ్నే ముబారక్ 1627 కితాబుల్ ఇస్తికామా ఇబ్నే తైమియా రహమతుల్లాహి గారు రాసినటువంటి కితాబ్. మహమ్మద్ బిన్ మున్కదిర్ రహిమహుల్లా అలైహి వారు ఒక వృత్తాంతాన్ని తెలియజేశారు. అదేమిటంటే, తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తాడు, ఎవరైతే వృధా కార్యకలాపాల నుండి, సంగీత వాయిద్యాల నుండి తమ శరీరాన్ని, తమ చెవులను కాపాడుకున్నారో ఆ అదృష్టవంతులు ఎక్కడా అని అడుగుతాడు అల్లాహ్. దైవదూతలు తీసుకొని వస్తారు, వీళ్ళు అదృష్టవంతులు, వీళ్ళని సుగంధభరితమైన పరిమళాలతో, సువాసనలతో నింపండి, మరియు వీళ్ళకి శుభవార్త వినిపించండి. వీరికి ఈరోజు ఎలాంటి దుఃఖం కానీ, కష్టం కానీ, బాధ కానీ లేదు. వీళ్ళని నేను మన్నించి స్వర్గానికి విడిచిపెడుతున్నానని అల్లాహ్ తాలా అంటాడు. ఎవరైతే వృధా కాలక్షేపము, సంగీత వాయిద్యాల నుండి తమ శరీరాన్ని, తమ చెవులను కాపాడుకున్నారో వారు. ఈరోజు ప్రయాణాల్లో, బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణాలు వెళ్తున్నారు. టైంపాస్ కోసమని చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ, గేమ్స్ ఆడుకుంటూ, రీల్స్ చూసుకుంటూ ఉంటారు. అదే ప్రయాణంలో నువ్వు నీ మొబైల్లో ఖురాన్ యాప్ ఉంటుంది, ఆ యాప్ ఓపెన్ చేసి ఒక సూరత్ చదవచ్చు. అక్షరానికి 10 పుణ్యాలు. నువ్వు ఇక్కడి నుంచి విజయవాడ దిగే లోపు ఎన్ని 10లో ఎన్ని పుణ్యాలో. అల్లాహు అక్బర్. అంత పుణ్యాన్ని పెట్టుకొని పుణ్యం సంపాదించుకోవాల్సిన బదులు పాపాన్ని సంపాదించుకుంటున్నాడు. సోదరులారా, జాదుల్ మాద్ అనేటువంటి ఒక కితాబ్. ఎలాంటి కితాబ్ ఇది? అందులో తౌహీద్ ఉంది, రిసాలత్ ఉంది, సీరత్ ఉంది, ఆఖిరత్ ఉంది, ఫిక్ ఉంది, మొత్తం అన్నీ రాసేశారు ఇబ్నే ఖయ్యూమ్ అల్ జౌజీ రహ్మతుల్లాహి గారు. ఈ కితాబును ఇబ్నే ఖయ్యూమ్ అల్ జౌజీ రహ్మతుల్లాహి గారు హజ్ కోసమని బయలుదేరేటప్పుడు ఈ కితాబును ఆయన మొదలుపెట్టాడు. హజ్ చేసుకొని వచ్చేటప్పటికి ఈ కితాబును కంప్లీట్ చేసేసారు, రాసేశారు మొత్తం. ఎలాంటి ప్రయాణం, ఎలాంటి ప్రయాణంలో ఆయన పూర్తి చేశారు. మన అలాంటి ప్రయాణం. ఈరోజు ఒక ట్రైన్లో ఏసీలో పడుకుంటే
తెల్లవారే కల్లా మనం హైదరాబాద్లో దిగిపోతాం, లేదా ఏ విశాఖపట్నంలో దిగిపోతాం. అలాంటి ప్రయాణం కాదు. ఒంటెల మీద, గుర్రాల మీద, అడవుల్లో దారింట అనేక సమస్యలు, ఇబ్బందులు, నీళ్ళ దప్పికి, ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతూ కూడా దొరికిన సమయంలో ఆయన రాసుకుంటూ ఆ కితాబును పూర్తి చేశారు. అల్హమ్దులిల్లా. ప్రయాణంలో కూడా తమ సమయాన్ని ఏ విధంగా వాళ్ళు సద్వినియోగపరుచుకునే వాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ ఎక్కామనంటే ఏ బెంగళూరు, ఏ చెన్నైకి వెళ్ళాలంటే 10-12 గంటల ప్రయాణాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నాం, ఎలా వృధా చేసుకుంటున్నాం. ఎంత పుణ్యం సంపాదించుకోవచ్చు, ఎన్ని నేర్చుకోవచ్చు, ఎన్ని సూరాలు చదవచ్చు, ఎంత సీరత్ చదవచ్చు, ఎంత జికిర్ చేయవచ్చు, ఎన్ని దువాలు చేసుకోవచ్చు, కానీ ఎంతో నేర్చుకోవచ్చు. కానీ ఆ సమయాన్ని కూడా మనము శైతాను కలాపాల కోసమే మనం వాడుకుంటున్నామే తప్ప పుణ్యం కోసం మనం వాడటం లేదు సోదరులారా. అందుకోసమే ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోకపోతే రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ తాలా మనల్ని పట్టుకుంటాడు. సమయానికి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? వల్ అస్ర్, కాలం సాక్షిగా, వల్ ఫజ్ర్, ఉషోదయం సాక్షిగా, వల్లైలి ఇదా యగ్షా, రాత్రి సాక్షిగా, వన్నహారి ఇదా తజల్లా, పగటి సాక్షిగా. అల్లాహ్ తాలా రాత్రి మీద, పగల మీద, ఉదయం మీద, కాలం మీద ప్రమాణం చేసి చెప్పాడు. కాలంతో అల్లాహ్ ఆరాధనను ముడిపెట్టేశాడు. ఎలా ముడిపెట్టాడు? ఫజర్ నమాజు మీరు ఇప్పుడు 4:50 లేదా 5 నడుస్తుంది. ఆ సమయానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా. లేదండి నేను తెల్లవారిన 7:30-8కి చదువుతానంటే జరుగుద్దా? చెల్లుద్దా? కుబుల్ కాదు. ఇది అల్లాహ్ తాలా ఏ టైం అయితే పెట్టాడో ఫజర్ నమాజ్కి ఆ టయానికే నువ్వు నమాజ్ చదవాలి. ఇది టైంకి ఆరాధనకి అలా ముడిపెట్టాడు. హజ్జు దినాలలోనే చేయాలి. లేదు నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తానంటే చెల్లదు. ప్రతిదీ కూడా అంతే సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక టైంతో ఆరాధనను ముడిపెట్టాడు. కావున సమయానికి అంత విలువను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు సోదరులారా. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి అలైహి గారు ఆయన ఒక మయ్యత్తును తీసుకొని కబ్రస్థానికి వెళ్ళారు. కబ్రస్థానికి వెళ్తే ఆయనతో పాటు శిష్యులు చాలామంది వచ్చారు. వచ్చి కబ్రస్థాన్లో ఆయన ఖననం చేశారు. వెళ్ళేటప్పుడు అంటున్నారు, చూడండి మనము కూడా కబ్రస్థానికి వచ్చాము, మయ్యత్తును కూడా తీసుకుని వచ్చాము. మయ్యత్తు కూడా కబ్రస్థానికి వచ్చాడు. కానీ ఆ మయ్యత్తు తిరిగి ఇంక ఇంటికి వెళ్ళలేడు, తిరిగి వెళ్ళి నమాజ్ చదవలేడు, తిరిగి పుణ్యాలు సంపాదించుకోలేడు. కానీ మీరు ఈ కబ్రస్థాన్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళండి, వెళ్ళి నమాజ్ చేసుకోండి, సత్కార్యాలు చేసుకోండి, పరలోకం కోసం మీరు సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఈ కబ్రస్థాన్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం అతనికి లేదు, మీకుంది. మీరు ఈ కబ్రస్థాన్ నుండి తిరిగి వెళ్ళే అవకాశం అంటూ ఉండదు. ఆ రోజు రాకముందే మీరు వెళ్ళి సత్కార్యాలు చేసుకోండి అని చెప్పారు. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర మునాఫికూన్లో తెలియజేస్తున్నాడు, మీలో ఎవరికైనా చావు వచ్చి నా ప్రభు నాకు మరింత గడువుని ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే నేను కూడా దాన ధర్మాలు చేసేవాడిని కదా, సజ్జనుల్లో చేరిపోయేవాడిని కదా అని దీనంగా పలికేటటువంటి దుస్థితి రాకముందే మీరు సత్కార్యాలు చేసుకోండి అని అల్లాహ్ తాలా అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఏ ప్రాణికైనా అల్లాహ్ ఒక నిర్ధారిత సమయాన్ని రాసి పెట్టి ఉంటాడు. ఆ సమయం ఆసన్నమైందంటే ఇక అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో అతనికి సమయాన్ని ఇంకా ఇవ్వడు. అందుకోసమే బతికున్నప్పుడు సత్కార్యాలు చేయమంటే చేయడు, నమాజులు చేయమంటే చేయడు. తీరా మారా దైవ దూతలు వచ్చి అతని ప్రాణాన్ని తీసుకునేటప్పుడు కల్లా ఇదా బలగతి తరాకియ వకీలమన్ రాక్, మంత్రించి ఊది నా ప్రాణాన్ని ఆపేవాడు ఎవడైనా ఉన్నాడని అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? దైవదూతలను చూశాడు, వాళ్ళు అల్లాహ్ జిక్రు చేయడం చూశారు, అల్లాహ్ దేవుడని అర్థమైపోయింది, సత్కర్మలు లేనిది పరలోకానికి పోలేనని అర్థమైంది. ఇప్పుడు నా ప్రాణాన్ని తిరిగి నా శరీరంలో పోయండి, నేను భూలోకానికి వెళ్ళి సత్కార్యాలు చేసుకొని వస్తాను అని అంటాడు. ఇచ్చిన వయసు అంతా ఇది చేసుకున్నావు, తీరా మరా సావు వచ్చేప్పుడు టైం అడుగుతున్నావు. టైం ఉన్నప్పుడు టైంను నువ్వు వృధా చేసుకొని నీ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు టైం కావాలనంటే 2.5 గంట సేపు ఎగ్జామ్ కోసం నీకు టైం ఇచ్చాడు ఎగ్జామ్ హాల్లో. ఆ 2.5 గంటనే నువ్వు పిచ్చాపాటి కబుర్లు పెట్టుకొని టైం అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ 2.5 గంట టైం కావాలంటే ఇస్తాడా? ఇవ్వరు. అలాగే
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని పెద్దలు చెప్పారు. ప్రాణం పోయిన తర్వాత నాకు టైం కావాలని అడిగినా, నాకు ప్రాణం పోయమని అడిగినా అల్లా కల్లా అసంభవం అని అంటాడు. కావున సోదరులారా, సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం వృధా చేసుకోకూడదు సోదరులారా. ఈరోజు మనం చాలా ఎన్నెన్నో సాకులు చెప్తున్నాం. ఒక సహాబీ ఉమర్ రదియల్లాహు వారు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు. ఒక చోట భోజనానికి ఆగారు. దూరంగా గుట్ట మీద ఒక వ్యక్తి గొర్రెలు కాస్తున్నాడు. రా, నువ్వు కూడా మాతో పాటు భోంచేద్దు అని అన్నారు. లేదండి, నేను రోజు ఉపవాసం ఉన్నా అన్నారు. ఇంత ఎర్రటి ఎండలో ఉపవాసం ఉన్నావా? అవునండి ఉన్నానన్నారు. సత్కార్యాలు, పుణ్యకార్యాలు సంపాదించుకోవాలన్న తపన, ఆతృత ఉన్నవాడు సాకులు చెప్పడు. నాకు షాప్ ఉంది, షాప్ ఉంటే నువ్వు ఉపవాసం ఉండడానికి నీకే ఏంటి ప్రాబ్లం? నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేస్తూ ఉపవాసం ఉండేవాళ్ళు లేరా? ఉద్యోగం చేస్తూ నమాజ్ చేసేవాళ్ళు లేరా? ఇవన్నీ సాకులు. ఈ సాకులు చెల్లవల్ల దగ్గర. కావున అల్లా ఏ సమయాన్ని అయితే ఇచ్చాడో ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సోదరులారా. సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలలో కూడా వాళ్ళు తహజ్జుద్ నమాజులు చేశారు. సహాబీలు, తాబయిన్లు, తాబితాబయిన్లు వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఆచరణలు, పుణ్యకార్యాలు, సత్కార్యాలే మనకు ఆదర్శం సోదరులారా. కావున ఆరోగ్యం అనేది, తీరిక సమయం అనేది ఈ రెండు అల్లా యొక్క మహదానుగ్రహాలు. వీటిని కాపాడుకున్నవాడు సాఫల్యం పొందుతాడు. వీటిని కాపాడుకున్నటువంటి వాడు అల్లాహ్ దగ్గర ప్రతిఫలాన్ని పొందుతాడు. వీటిని నాశనం చేసుకున్నవాడు, వృధా చేసుకున్నవాడు నష్టపోతాడు. కావున ఈ నష్టాల నుండి మనం బయటికి రావాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లా యొక్క మహదానుగ్రహాలు రెండు, ఆరోగ్యము, తీరిక సమయం. ఈ రెండింటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అనడం వినడం కంటే కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్, హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనల్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.